శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మన ఈ వీడియోలో ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసంలో గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుంది. అలాగే కుటుంబ సఖ్యత బాగుంది. గత 3 నెలలుగా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు. ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు అన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చండి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకున్న అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగుందండి. ఈ రాశిలో ఉన్న వారికి, అలాగే విదేశాలకి ప్రయత్నం చేసేవాళ్ళు, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మీకు సక్సెస్ అవుతారు. అలాగే విదేశాల్లో కొంతమంది జాబులు లేవు, మీకు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబులు వస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దూషించకండి. వాళ్ళని గౌరవించండి, మర్యాదగా మాట్లాడండి. అలాగే అబద్ధ శాస్త్రం చెప్పొద్దు. మీరు సాక్షి సంతకం చేయొద్దు. మధ్యవర్తిత్వం పనిచేయదు. మీకు ఆదాయం బాగుంటుంది. ధనానికి లోటు ఉండదు. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు మాత్రం బీభత్సంగా ఉంటాయి. అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కుంటారు, లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనుక్కుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ కూడా మీకు పూర్తవుతాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. కోర్టు వ్యవహారం ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే స్థిరాస్తి విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో లభిస్తుంది. ఎందుకంటే గతంలో 3 నెలలుగా ఎంతోమంది ఎన్నో ప్రయత్నం చేశారు, కానీ అవి ఉండవు. అవ్వాలి. ఇప్పుడు అవుతుంది. మీరు ప్రయత్నం చేసుకోండి. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అయితే అనుభవజ్ఞ సలహా తీసుకోండి. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మీకు బాగుంటుంది. అయితే ఈ మాసం మీకు శత్రుజయం, కార్యజయం, సర్వకార్య సిద్ధి అన్ని రకాలుగా బాగుందండి. మీకు అన్ని రకాలుగా బాగుంది. అలాగే జీవనం మెయిన్ ఏంటంటే జీవనం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. జీవన విధానం బాగుంటుంది. మీకు మిమ్మల్ని గౌరవిస్తారు. అవార్డులు వస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి మీన రాశిలో. ఆ బద్ధకస్తులు కదా బద్ధకాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. టైం వచ్చింది, సమయం వచ్చింది, అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయండి. గతాన్ని వదిలేయండి. ఇప్పుడు ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ రంగంలో ఉన్నా సరే, ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీనరాశి వారు విదేశాలలో జాబులు పోగొట్టుకున్న వాళ్ళు, విదేశాలలో జాబులు పోగొట్టుకున్న వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుంది ఈ మాసం. ప్రయత్నం చేయండి. అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. ఒకసారి చేసి అవ్వలేదని ఊరుకోవద్దు. ప్రయత్నం ట్రై అగైన్ చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది. మంచి బిజినెస్ అవుతుంది మీకు. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా రంగం వారు, అంటే కళారంగం, సినిమా, టీవీ ఆర్టిస్టులకు బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. అలాగే మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. సన్మానాలు జరుగుతాయి. అవార్డులు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి ఆదరణ లభిస్తుంది మీకు. మీరు మంచి కార్యాలు చేపడతారు. ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేస్తారు. మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ప్రజల్లో.
బాగుందండి. కాకపోతే ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు రాజకీయ నాయకులకి. అలాగే కొంతమంది శత్రువులు, తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. కొంచెం నరపీడ నరఘోష ఉంటుంది మీకు. మంచి పనులు చేస్తున్నారు కదండి, మరి మీరు ఉంటుంది, మరి తప్పదు అది. అయితే ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. మంచి వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి ఆదాయం, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మీకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి. కొంతమందికి స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. కంగారు పడకండి, శాలరీస్ కూడా పెరుగుతాయి. మీకు ఇంక్రిమెంట్లు కూడా వస్తే బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారండి. చదవాలి, శ్రద్ధగా చదవాలి మీరు, అప్పుడు మంచిగా ఉంటుంది మీకు. ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని వివాహ ప్రయత్నాలు కూడా సాగుతాయి మీకు. ఇక ఈ యొక్క రాశి గోచర ఫలితాలు కేవలం మీకు 30% పనిచేస్తుంది. మిగతా 70% కూడా మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశ. ఎందుకంటే అందరికీ నేను చెప్పే గోచారం రాశి వల్ల జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగినాయని. కొంతమంది జరగలేదు, కొంతమంది ఫోన్ చేస్తారు. ఎందుకంటే మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి కదా. మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ ఫోన్ చేయండి. ఇక ఈ మీన రాశి వారు ఆగస్టు నెలలో చెప్పిన కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే ఎక్కువ మీరు అందరూ కూడా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీకు వీలైనప్పుడు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోండి. అలాగే గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేసుకోండి మీరు. అలాగే గురుక్షేత్రాలు దర్శించుకోండి. గురు స్తోత్రాలు చదువుకోండి. దత్తస్తవం చేసుకోండి. అలాగే గురుచరిత్ర, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన గురుచరిత్ర ప్రతిరోజు 1, 2, 3 చాప్టర్లు చదువుకోండి. అలాగే వీలైతే ఏదైనా శని భగవానుడు క్షేత్రం దర్శించుకోండి, అక్కడ తైలాభిషేకం చేయించుకోండి. లేదంటే మీ ఊర్లోని మీ శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, అక్కడ ఆ శని భగవానుడికి ఒకసారి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళండి. మీనరాశి వారు శ్రీకాళహస్తి వెళ్ళి ఒక మంగళవారం రాహుకేతు పూజ చేయించుకోండి. రాహుకాలంలో అంటే 3 to 4:30 సాయంత్రం. వీలు కాలేదు మీ ఊర్లోనే చేసుకోండి. ప్రతి ఊర్లో ఉన్నాయి, రాహుకేతు పూజ చేయించుకోండి ఎక్కడో చోట. భగవన్నామ స్మరణం చేసుకోండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస వినండి, లేకపోతే చదవండి. కాలభైరవాష్టం వినండి, లేకపోతే చదవండి. ఆంజనేయ స్వామి దండకం వినండి, లేకపోతే చదవండి. మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. కాకులకి తీపన్నం పెట్టండి, భిక్షగాళ్ళకి కొంచెం ఆహారం పెట్టండి. ఈ అవకాశం బట్టి చేసుకోండి. ధైర్యంగా ఉండండి. మీనరాశి వారు కంగారు ఏం పడకండి, మీకు బాగుంటుంది. ఇక్కడి నుంచి బాగుంటుంది మీకు. మీరు ఎక్కువ భగవన్నామ స్మరణం చేసుకోండి, దైవ దర్శనాలు చేసుకోండి, దైవ కార్యాలు పాల్గొనండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, చాలు. మీకంతా మేలు జరుగుతుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.